అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన మిలిటరీ స్ట్రైక్స్కు తాజాగా టార్గెట్ నైజీరియా. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా దేశం పైన అమెరికా టార్గెట్ చేసింది. సో టార్గెట్ చేయడానికి కారణాలు విశ్లేషించే ముందు ట్రంప్ అనుసరిస్తున్న పారాడాక్స్ ఏంటి అనేది ఇక్కడ చెప్పాలి. తాను శాంతిదూత, ప్రపంచంలో యుద్ధాలను ఆపాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అని రోజు మాట్లాడుతుంటాడు. ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం నేనే ఆపానని చెప్పుకుంటుంటాడు. భారత్ ఖండిస్తున్నా కూడా కంబోడియా, థాయిలాండ్ల మధ్య యుద్ధం ఆపానంటాడు. అక్కడ అడపాదడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పీస్ దాదాపు సాధించానంటాడు. ఏకంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సో ఇలా తాను యుద్ధాలు ఆపానని చెప్పుకుంటూ తిరుగుతున్న ట్రంప్ వాస్తవంగా అనేక రకాల అమెరికా దాడులకు తానే కారణమయ్యాడు. ఇరాన్ పైన దాడులు జరిపాడు ఇజ్రాయెల్కు మద్దతుగా, యమన్ పైన, సిరియా పైన, సోమాలియా పైన దాడులు చేశాడు. తాజాగా వెనుజులా బోట్స్ పైన దాడి చేసి 80 మంది చంపేసింది అమెరికా. అవన్నీ డ్రగ్ పెడ్లర్స్ అని వాదిస్తోంది. కానీ అందరికీ తెలుసు, ఇటీవల పోపే మాట్లాడాడు. పోప్ లియో వెనుజులాలో ప్రభుత్వాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మంచివి కావు అని హెచ్చరించాడు. అక్కడ మధులో ప్రభుత్వాన్ని కూల్చటానికి అమెరికా ఈ డ్రగ్స్ను చూపెట్టి దాడులు చేస్తోంది. ఇదే కాదు, గ్రీన్లాండ్ విషయంలో అవసరమైతే మిలిటరీని వాడైనా డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను తీసుకుంటానని హెచ్చరించాడు. పనామా కెనాల్ విషయంలో ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేశాడు. తైవాన్ విషయంలో అడపాదడపా చైనాతో ఘర్షణలు పడుతూనే ఉన్నారు. మీకు లేటెస్ట్గా ఇప్పుడు నైజీరియా పైన అటాక్ చేశాడు. ఇక నైజీరియా పైన అటాక్ కారణం ఏంటంటే ట్రంప్ చెప్పేది క్రిస్టియన్స్ను ప్రొటెక్ట్ చేస్తానికి నైజీరియాపై తాను దాడులు చేశారని చెప్తున్నాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాలో G20 శిఖరాగ్ర సభను ట్రంప్ బాయ్కాట్ చేశాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న నల్లజాతీయుల బ్లాక్ గవర్నమెంట్ వైట్ రేసిస్ట్ వ్యతిరేక చర్యలు తీసుకుంటోంది అనేది ఆరోపణ. వాస్తవంగా సౌత్ ఆఫ్రికాను తెల్లవారు చాలా ఏళ్ళు పాలించారు. ఇప్పటికీ మ్యాక్సిమం ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంది. దేశంలో 7% పాపులేషన్ చేతిలో అత్యధిక ల్యాండ్ ఉంటే అక్కడున్న నల్ల జాతీయులకు ప్రాతినిధ్యం వహించే గవర్నమెంట్ ఆ ల్యాండ్ రిఫార్మ్ చేపట్టింది. అది ట్రంప్ కోపం వచ్చింది. ఇలా తన వైట్ రేసిజాన్ని గతంలో సౌత్ ఆఫ్రికా విషయంలో చూపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా తాను క్రిస్టియన్స్ లక్షణలకు వెళ్తున్నా అని చెప్తూ నైజీరియా పైన దాడులు చేశాడు. ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంలో మీకు మేక్ అమెరికా వైట్ అగైన్ మాత్రమే కాకుండా కన్జర్వేటివ్ క్రిస్టియన్ లాబీ కూడా ట్రంప్ సపోర్ట్ బేస్. మీకు చార్లీ కిర్క్ ఫినామినా దానికి ఉదాహరణ. సో అందువల్ల ఇప్పుడు క్రిస్టియన్స్ రక్షిస్తానంటూ వెళ్ళాడు. కానీ రియాలిటీ ఏంటి? సో ఏంటి నైజీరియా జాగ్రఫీ మనకు అర్థం కావాలి. ఆఫ్రికా కాంటినెంట్లోని ఈ నైజీరియా ప్రధానంగా 237 మిలియన్ జనాభా, అంటే 27 కోట్ల 70 లక్షలు, 24 కోట్ల లోపు జనాభా. ఇందులో ప్రధానంగా డెమోగ్రఫీ తీసుకుంటే మీకు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. కానీ ఈ డెమోగ్రఫిక్ పాపులేషన్ జాగ్రఫికల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. ఇప్పుడు నార్థన్ నైజీరియాలో ప్రధానంగా ముస్లిం పాపులేషన్ ఉంటుంది. సదరన్ నైజీరియాలో ప్రధానంగా క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. అందువల్ల అక్కడ ఈ ఇస్లామిక్ అతివాద శక్తులు, ఇస్లామిక్ రాడికల్ ఎలిమెంట్స్, జిహాదీ శక్తులు కూడా బలాన్ని పుంజుకున్నాయి. ఇటీవల కాలంలో వివిధ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అక్కడ బాగా బలాన్ని పెంచుకొని నార్త్ నైజీరియాలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో బొకో హారన్ గ్రూప్ అని, అలాగే ఐసిస్ వెస్ట్ ఆఫ్రికన్ ప్రావిన్స్ అని, ఐఎస్ వెస్ట్ ఆఫ్రికన్, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికన్ ప్రావిన్స్ అని, ఇస్లామిక్ స్టేట్ సహేల్ ప్రావిన్స్ అని, ఇవన్నీ ఏంటంటే ఐసిస్ దెబ్బతిన్న తర్వాత మిలిటరీగా ఐసిస్ ఐడియాలజీని ఆధారంగా చేసుకొని ఇలా లూజ్లీ డీసెంట్రలైజ్డ్ ఇస్లామిక్ రాడికల్ అవుట్ఫిట్స్ ప్రపంచవ్యాప్తంగా చెలరేగాయి.
ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ అనే ప్రావిన్స్ బాగా యాక్టివ్గా ఉంది. సో ఈ బొకో హరామ్ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికన్ ప్రావిన్స్ ISWAP, ఇస్లామిక్ స్టేట్ సహేల్ ప్రావిన్స్, ఇలాంటి ఇస్లామిక్ శక్తులు యాక్టివ్గా ఉన్నమాట నిజం. కానీ మనకు అర్థం కావాల్సింది వాళ్ళు క్రిస్టియన్స్ని అటాక్ చేయడం లేదు. ఈవెన్ నార్త్ నైజీరియాలో ముస్లిం పాపులేషన్ కూడా ఇస్లామిక్ స్టేట్ వైలెన్స్కు బలైపోతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టోటల్లీ ఒకవైపు రాడికల్ తాలిబాన్స్ ఉన్నారు, కానీ అక్కడ కూడా ఇస్లామిక్ స్టేట్ వైలెన్స్ ఉంది. సో కేవలం క్రిస్టియన్సే టార్గెట్ అవుతున్నారు. కానీ వీరి ఉన్మాదానికి నార్త్ నైజీరియాలో ముస్లింలు టార్గెట్ అవుతున్నారు, నైజీరియా ప్రభుత్వం పైన దాడులు చేస్తున్నారు. సో ఇది కేవలం ఏదో ముస్లిం వర్సెస్ క్రిస్టియన్ అనేది లేదు, ఇట్ ఈజ్ టెర్రరిజం వర్సెస్ హ్యుమానిటీ ప్రాబ్లం ఇది. కానీ దానికి మతం కలర్ ఇవ్వడం ద్వారా ఒక రకంగా ఇస్లామిక్ స్టేట్ బొకో హరామ్ లాంటి ప్రమాదకర ఇస్లామిక్ రాడికల్ జిహాదీ శక్తులకు ట్రంప్ ఆజ్యం పోస్తున్నాడు. మరోవైపు అసలు ఈ ప్రాంతంలో ఎందుకు కారణము ఈ రకమైన పరిస్థితులు కావడం? ఇప్పుడు ఇరాక్లో సద్దాం హుస్సేన్ను అంతం చేశాకనే అక్కడ అల్-ఖైదా ప్రవేశించింది, తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఏర్పడింది. సో ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా ఏర్పడటానికి అమెరికా అనుసరించిన విధానాలే కారణం. సద్దాం హుస్సేన్ అంతం చేసింది, కానీ అక్కడ ఆల్టర్నేటివ్గా ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్ రాలే. ఆఫ్ఘనిస్తాన్లో ఇదే జరిపారు. సోవియట్ యూనియన్ ప్రాబల్యం ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పైకి ముజాహిదీన్లని ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు మిలిటెంట్లకు అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి పోషించాయి. అక్కడి నుంచే పుట్టిన ఒసామా బిన్ లాడెన్ అమెరికా పైన దాడి చేశాడు. ఆ తర్వాత తాలిబాన్లు తిష్ట వేసుకుని కూర్చున్నారు, వాళ్ళపై యుద్ధం చేసింది అమెరికా. ఫైనల్గా తాలిబాన్లకే ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఇలా అమెరికా అనుసరిస్తున్న విధానాలే చాలా చోట్ల ఇస్లామిక్ మిలిటెన్సీ కారణం. ఇక్కడ కూడా లిబియాలో కల్నల్ గడాఫీని అమెరికా రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాలు మార్చేస్తాం అని చెప్పి కల్నల్ గడాఫీని అంతం చేశారు. గడాఫీని అంతం చేశాక లిబియా అన్స్టేబుల్ అయిపోయింది. ఇప్పటికీ కూడా లిబియా 2 ప్రాంతాలుగా విడిపోయి 2 ప్రాంతాల్లో భిన్నమైన శక్తులు ఇలా పరిపాలిస్తున్నాయి. ఒక ట్రిపోలి రాజధానిగా ఒక ప్రభుత్వం ఉంది, బెంజావీ రాజధానిగా మరో ప్రభుత్వం ఉంది. సో అమెరికా రాజకీయం ఎలా ఉంటుందంటే ఈ రెండింటి మధ్య డివైడ్ అండ్ రూల్ అమెరికా చేస్తుంది. ఎప్పుడైతే కల్నల్ గడాఫీ చాలా స్టేబుల్ రెజీమ్, ఆయన నియంత్రణ కాదా అది వేరే చర్చ, కానీ ఎప్పుడైతే గడాఫీ అంతమయ్యాడో అక్కడ ఎలాగైతే సద్దాం హుస్సేన్ అంతమైతే ఇరాక్లో అస్థిర పరిస్థితులు ఏర్పడి ఇస్లామిక్ స్టేట్ లాంటి ప్రమాదకర శక్తులు బలపడ్డాయో సరిగ్గా అదే జరిగింది. ఇక్కడ కూడా లిబియాలో కల్నల్ గడాఫీ ప్రభుత్వం కూలిపోయాక, గడాఫీని అంతం చేశాక ఆడ ఇస్లామిక్ రాడికల్ శక్తులు ప్రబలాయి. అక్కడి నుంచి సాయుధ ముఠాలు ఆ ప్రాంతమంతా విస్తరించాయి, వెపన్స్ ప్రాంతమంతా విస్తరించాయి. దాంతో నైజీరియాలో ప్రభుత్వ వ్యవస్థలు బలంగా ఉండకపోవడం, సరిహద్దులు పకడ్బందీగా లేకపోవడం, ఆయుధాలు సాయుధ మూకలు ఫ్రీగా మూమెంట్ ఉండడము, వీటన్నిటి ఫలితంగా నైజీరియాలో ఈ ఇస్లామిక్ జిహాదీ శక్తులు ప్రబలాయి. దీని వెనకాల అమెరికా ఉందన్న దానికి ఉదాహరణ ఈ లిబియాలో జరిగిన పరిణామాలకు నైజీరియాలో జరుగుతున్న పరిణామాలకు లింక్. ఇప్పుడు సిరియాలో అదే జరిగింది. బషర్ అల్ అసద్ ప్రభుత్వం రష్యాకు అనుకూలం కనుక బషర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అల్-ఖైదా లాంటి వారిని, మాజీ ఐసిస్ శక్తుల్ని అమెరికా ప్రోత్సహించింది. ఫలితంగా ఇప్పుడు అల్-షరా సిరియా అధ్యక్షుడయ్యాడు. అల్-షరా ఈ మధ్య వైట్ హౌస్ కూడా వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్తో కలిశాడు. ఇదే అల్-షరా పైన గతంలో అమెరికా $1 కోటి బౌంటీ కూడా ప్రకటించింది. సో అక్కడ బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది. బషర్ అల్ అసద్ నియంత్రణ కావచ్చు, అధికారంలోకి వచ్చిన వాడు ఐసిస్ అల్-ఖైదా లింక్స్ ఉన్నవాడు అధికారంలోకి వచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు నైజీరియాలో ఇస్లామిక్ జిహాదీ శక్తులు పెరగటానికి కూడా అమెరికా ప్రభుత్వ విధానాలే కారణం. ఇప్పుడు క్రిస్టియన్స్ను రక్షిస్తామంటూ అమెరికా మిలిటరీ దాడులు చేయడం ద్వారా ముస్లిం పాపులేషన్లో జిహాదీ శక్తులు బలపడటానికి, నైజీరియా మరింతగా ముస్లిం వర్సెస్ క్రిస్టియన్గా అస్థిరపడటానికి, నైజీరియా మరింత బలపడటానికి జిహాదీ శక్తులకు ఊతాన్నిచ్చేటువంటి చర్యకు ఇవాళ ట్రంప్ ప్రభుత్వం పాల్పడింది.